సేనాపతి వెంకటేష్ గారికి, అలాగే మనందరికీ తెలుసు మనలో ఒకరు ప్రజా గాయకుడు బావగారు మధ్య దేవిశ్రీ గారికి, భవానీ గారికి, ఇంకా వేదికపై ఉన్న పెద్దలకు, అలాగే యూత్ అసోసియేషన్కు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఆదివారం ముడసల్లో వేదికగా వన సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ వివరాలు తెలియజేసేందుకు ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గోడపత్రిక ఆవిష్కరణ కూడా ఉంటుంది. మరి 7వ తేదీన ముడసల్లో వేదికగా జరిగే కార్యక్రమంలో మన జర్నలిస్ట్ సోదరులు కూడా అందరూ భాగస్వాములు కావాలని మనకు కూడా వాళ్ళు ఇన్వైట్ చేసి ఉన్నారు. మరి ఈ సమావేశానికి ముఖ్యులు రాత్రి పగలు కష్టపడి అందరినీ ఒక తాటిపైకి తేవాలని, అందరినీ ఒక చోట సమావేశపరిచి ఒకరి భావాలు ఒకరు తెలియజేసుకుని ఆనందంగా గడపాలని చెప్పి ప్రతి ఏటా కూడా మా సోదరుడు వెంకటేష్ గారు వాళ్ళ బృందం రాత్రి పగలు శ్రమించి కూడా అందరిని ఇన్వైట్ చేసి ప్రతి ఒక్కరిని కూడా ఈ వన సమారాధనలో భాగస్వాములు చేస్తుంది. మేము కూడా ప్రతి ఏటా ఈ కార్యక్రమానికి హాజరవుతూ వస్తున్నాం. మరి ఈ ఏడాది కూడా అత్యంత ఘనంగా ఈ వన సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ వివరాలను తెలియజేసే ముందు ఒకసారి వెంకటేష్ గారు మాట్లాడే ముందు ఒకరిద్దరు మాట్లాడతారు. తర్వాత వెంకటేష్ గారు మాట్లాడిన తర్వాత గోడపత్రిక ఆవిష్కరించి సమావేశాన్ని ముగిస్తాం. శుభాభివందనాలు. రేపు ఈ జాతి ఐక్యత కోసం విశాఖ నగరంలో ఉన్నటువంటి అందరి పెద్దల్ని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. యువత ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం ముందుగా ఈ సమారాధన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే పొలం ఎంతో ఎక్కువ మందిగా ఉన్న తక్కువగా పలచబడి ఉండడం వల్ల ఈ వన సమారాధనను ఇంకా బలోపేతం చేయడం కోసం రేపు డిసెంబర్ 7th ముసలి వేదికగా జరుపుతున్నాం. ఇక్కడ రాజకీయ పార్టీలు ఎజెండాలు ఏమీ ఉండవు. ఓన్లీ కుల అభివృద్ధి కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. భవిష్యత్తులో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏ రకంగా మా ప్రముఖులు పెద్దలందరూ కూడా ఏ వేదికలో ఉన్న వాళ్ళందరినీ కూడా కలవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా తోడ్పాటులు ఇవ్వమని, వాళ్ళందరినీ కూడా ఐక్యత తీసుకెళ్లి ముందుకి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఏ రాజకీయ పార్టీలో కాపులు అంటే ఇంత ఐక్యతగా ఉంటారా, వీళ్ళని చూసి నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఆనందంగా జరగడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మీ అందరికీ కూడా ప్రత్యేక ఆహ్వానంగా ఆ రోజు మీరు కూడా మా కుటుంబ సభ్యులుగా వచ్చి మా విందుని ఆరంభించి మమ్మల్ని ఆనందపరుస్తారని కోరుకుంటున్నాం. కాపు యువసేన ఆధ్వర్యంలో రేపు జరగబో వన సంరాధన కార్యక్రమాన్ని మీడియా మిత్రులంతా కూడా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుతూ, మరి నేను మాట్లాడడానికి ఏమన్నది పాట పాడమంటే పాట పాడతా. కాపంటే కర్షకుడు, కాపంటే రక్షకుడు, కాపంటే ప్రేమికుడు, కాపంటే శ్రామికుడు, కాపంటే రక్షకుడు, కాపంటే ప్రేమికుడు, కాపంటే రక్షకుడు, కాపంటే శ్రామికుడు. మరి నా పాటలతో ధూమ్ధామ్ చేస్తాం. ఆ రోజు ఖచ్చితంగా మీరంతా ఆ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వాలని కోరుతూ నమస్కారం. కార్యక్రమ నిర్వాహకులు సోదరులు సేనాపతి వెంకటేష్ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. మీడియా మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. కాపు ఆత్మీయ కలయిక కార్యక్రమానికి ముందుగా మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. మీరందరూ ఆ రోజు మా యొక్క ఈ కార్యక్రమంలో మీరందరూ పార్టిసిపేట్ చేయవలసిందిగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా డిసెంబర్ 7వ తారీఖున కాపు ఆత్మీయ కలయిక, కాపు కులంలో ఉన్న మేధావులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు కానీ, వ్యాపారస్తులు కానీ, ప్రతి రంగంలో ఉన్న కాపు పెద్దలందరినీ గౌరవించుకొని, సత్కరించుకొని, తద్వారా పెద్దలు చెప్పినట్టు ఎదుటి కులాన్ని గౌరవించు, నీ కులాన్ని ప్రేమించు అనే తత్వంతో కాపులందరూ పెద్దన్న పాత్ర పోషించాలని మా పెద్దలు చెప్పినట్టు ఆ విధంగా నడుచుకుంటూ మిగతా కులాలతో సత్సంబంధాలు వెలిగేలా, మా కులాన్ని అభివృద్ధి చెందేలా ముందుకు నడుస్తూ రేపు జరిగే కార్యక్రమం ఉంటుంది. దీనికి ముఖ్యంగా ఎజెండా అంటే విశాఖ నగరంలో బీచ్ రోడ్లో కానీ, విశాఖ సిటీ నడిబొట్టును కానీ మాకు వంగవీటి మోహన్ రావు గారి విగ్రహం ప్రభుత్వమే కట్టించే విధంగా ఒక ఎజెండా. అలాగే కాపు భవన్, మా చిరకాల కోరిక కాపు భవన్ మాకు కావాలి. అలాగే తమాషా ప్రకారం రాష్ట్రంలో అత్యధిక జనాభా గల మాకు ఏ పార్టీ అయినా సరే మా సోదరులకి ఎక్కువ సీట్లు కల్పించి
రేపు విశాఖ నగరంలో జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పదవి కాపులకు ఇవ్వాలన్నది మా ప్రధాన ఎజెండా. ఈ యొక్క కార్యక్రమాన్ని మొదట సాంస్కృతిక కార్యక్రమాలతో, తర్వాత కాపుకులు ఉన్న పెద్దలు, మేధావులు, అన్ని రంగాల్లో ఉన్న అందరినీ పిలిచి వాళ్ళకి ఫెలిసిటేషన్ చేసి, తర్వాత భోజన కార్యక్రమం, ప్రసంగాలు, అలాగే తర్వాత సాంస్కృతిక కార్యక్రమంతో పాటు ప్రతి నియోజకవర్గంలో ఉన్న మిగతా కాపు పెద్దలను అందరినీ సత్కరించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలి. ముఖ్యంగా మీ పాత్ర, మీడియా లేనిదే ఏదీ లేదు. మీ పాత్ర, మీరు మీ యొక్క సపోర్ట్ మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈ యొక్క కార్యక్రమం ద్వారా భవిష్యత్తులో కాపులు సత్తా ఏంటో చూపించాలి, ఐక్యత చూపించాలి, అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో, ఐక్యతలు నడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నడపడం జరుగుతుంది. దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని కోరుకుంటూ వేదికగా జరిగే ఈ వనభోజన సమారాధనకు మొత్తం అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇన్వైట్ చేశారు. సుమారు 3,000 మందికి పైగా హాజరవుతారని అంచనా ఉంది. ప్రతి ఏటా కూడా అదే వేదికలో ఏర్పాటు చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఉదయం అల్పాహారం, సాంస్కృతిక కార్యక్రమాలు, అతిథులు ప్రసంగాలు, అలాగే వారిని సత్కరించుకునే కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఇలా అన్నీ కూడా జరుగుతాయి. ఇప్పుడు ఈ కాపుల వన సమారాధనకు సంబంధించిన గోడపత్రికను వేదికపై ఉన్న మన వాళ్ళందరూ కూడా ఆవిష్కరించాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి ముందు జై కాపు యువసేన, 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 జై కాపు యువసేన. కాపు యువసేన ఆధ్వర్యంలో జరుగు పిక్నిక్ ను జయప్రదం చేయండి. కాపు యువసేన ఆధ్వర్యంలో జరుగు పిక్నిక్ ను జయప్రదం చేయండి. 7వ తారీఖు కాపు యువసేన ఆధ్వర్యంలో జరుగు పిక్నిక్ ను జయప్రదం చేయండి. జై కాపు యువసేన, 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 జై కాపు యువసేన. 7వ తారీఖున జరుగు కాపు యువసేన పిక్నిక్ ను జయప్రదం చేయండి.